నల్లగొండ జిల్లాలో జిల్లా సగటు వర్షపాత లోటును మించి వర్షపాతం నమోదవడంతో చెరువులు, కుంటలు నీటితో కలకలలాడుతున్నాయి. నీటి లభ్యత పెరగడంతో జిల్లా అంతటా సాగు విస్తీర్ణం గణనీయంగా పెరిగింది. నాగార్జున సాగర్ తో పాటు భారీ మధ్యధరా ప్రాజెక్టు మూసీ నదికి కూడా వరద తాకిడి పెరగడంతో ప్రాజెక్టు క్రస్ట్ గేట్ల ద్వారా నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. కృష్ణా పరివాహక ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా శ్రీశైలం, నాగార్జున సాగర్ ప్రాజెక్టులకు భారీగా వరద నీరు వస్తున్న నేపథ్యంలో నాగార్జున సాగర్ ఎగువ దిగువ ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని నాగార్జున సాగర్ ప్రాజెక్టు ఎస్ఈ మల్లికార్జునరావు సూచించారు. కార్పొరేట్ ఆసుపత్రులకు దీటుగా ప్రభుత్వ ఆసుపత్రుల్లో సౌకర్యాలు కల్పిస్తామని రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పేర్కొన్నారు. నల్గొండ ప్రభుత్వ మెడికల్ కళాశాలకు అనుబంధంగా ఉన్న ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో కోమటిరెడ్డి ప్రతీక్ ఫౌండేషన్ సహకారంతో ఏర్పాటు చేసిన లాప్రోస్కోపీ యూనిట్ ను పద్మ విభూషణ్ డాక్టర్ నాగేశ్వర్ రెడ్డి, డాక్టర్ జీవీ రావుతో కలిసి మంత్రి ప్రారంభించారు. 79వ భారత స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు జిల్లా వ్యాప్తంగా ఘనంగా జరిగాయి. నల్గొండలో జరిగిన వేడుకల్లో రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పాల్గొని జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. జిల్లా వ్యాప్తంగా వందల కోట్ల రూపాయల అభివృద్ధి కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. నల్గొండ క్లాక్ టవర్ సెంటర్లో 13 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంతో పాటు జిల్లా కేంద్రంలో 200 కోట్ల రూపాయలతో నిర్మించనున్న యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాల పనులకు జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠితో కలిసి మంత్రి భూమి పూజ చేశారు. అన్ని వర్గాల విద్యార్థులకు ఉత్తమ విద్యను అందించాలన్న లక్ష్యంతో జిల్లా కేంద్రంలో చేపట్టిన యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాల రాష్ట్రంలోనే ప్రథమ స్థానం నిలవాలని మంత్రి ఆకాంక్షించారు. మన ఇసుక మన వాహనం ద్వారా ఇందిరమ్మ ఇళ్లకు ఇసుక కొరత లేకుండా చూడాలని, ఏ రీచ్ నుండి ఎంత ఇసుకను ఇస్తున్నారో మ్యాపింగ్ చేయాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి అధికారులను ఆదేశించారు. జిల్లా వ్యాప్తంగా ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను పరిశీలించిన అనంతరం కలెక్టర్, ఎంపీడీఓలు, తహసీల్దార్లు, ఏపీఎంలతో ఇందిరమ్మ ఇళ్ల పురోగతిపై సమీక్ష నిర్వహించారు. జాతీయ చేనేత దినోత్సవాన్ని పురస్కరించుకుని చేనేత జౌళి శాఖ ఆధ్వర్యంలో నల్గొండలోని కొండా లక్ష్మణ్ బాపూజీ విగ్రహం నుంచి పద్మశాలి నగర్ వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం నైపుణ్యం కలిగిన చేనేత కళాకారులను సన్మానించారు. అన్నా చెల్లెళ్ల అనుబంధానికి ప్రతీక అయిన రాఖీ పౌర్ణమి వేడుకలు జిల్లా వ్యాప్తంగా ఘనంగా జరుపుకున్నారు. విశ్వ హిందూ పరిషత్, హిందూ వాహిని, ఆర్ఎస్ఎస్ వంటి సంస్థల ఆధ్వర్యంలో రక్షాబంధన్ వేడుకలు నిర్వహించి రాఖీ పౌర్ణమి సందేశాన్నిచ్చారు. జాతీయ నిలుపురుగుల నివారణ దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా విద్యార్థులకు ఆల్బెండజోల్ మందులు పంపిణీ చేశారు. జిల్లా కేంద్రంలో జరిగిన కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ పుట్ల శ్రీనివాస్ మాట్లాడుతూ 1 నుండి 19 సంవత్సరాల వయసున్న పిల్లలందరూ తప్పనిసరిగా ఆల్బెండజోల్ మాత్రలు వేసుకోవాలని సూచించారు. సమాజ, కుటుంబ బాధ్యత మహిళలకు ప్రభుత్వం అండగా ఉంటుందని, వారికి అందుతున్న సేవల్లో జాప్యం జరిగినట్లయితే ప్రభుత్వం చిత్తశుద్ధితో పోలీస్, న్యాయశాఖల సమన్వయంతో న్యాయం జరగడం కోసం కృషి చేస్తుందని నల్గొండ జిల్లా కలెక్టర్ జిల్లా త్రిపాఠి హామీ ఇచ్చారు. జిల్లా కేంద్రంలోని సఖీ కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ సందర్శించి సఖీ విజేతలకు కుట్టు మిషన్లు పంపిణీ చేశారు. జిల్లాలో యూరియా కోసం పలుచోట్ల రైతులు ఇబ్బందులు పడుతున్నారు. బహిరంగ మార్కెట్లో యూరియా దొరకకపోవడంతో తమ పంటలను కాపాడుకునేందుకు రైతులు ఆందోళన చేశారు. దీంతో రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి జిల్లాలో యూరియాను అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు ప్రకటించింది. జిల్లాలో ఇప్పటికే 75% మంది రైతులు యూరియాను కొనుగోలు చేశారని, మిగిలిన రైతులకు అవసరమైన యూరియాను కూడా అందుబాటులో ఉంచినట్లు సంబంధిత అధికారులు తెలిపారు. స్వదేశీ ఉత్పత్తులను ప్రోత్సహించాలని, విదేశీ వస్తువులను నిషేధించాలని డిమాండ్ చేస్తూ స్వదేశీ జాగరణ మంచ్ ఆధ్వర్యంలో నల్గొండలో రామగిరి నుండి క్లాక్ సెంటర్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. భారత కమ్యూనిస్టు పార్టీ జాతీయ నాయకులు సురవరం సుధాకర్ రెడ్డి మృతి పట్ల తెలంగాణ శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, రోడ్డు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సంతాపం వ్యక్తం చేశారు. సురవరం సుధాకర్ రెడ్డి మరణం తెలంగాణ ప్రజలకు తీరని లోటని వారు పేర్కొన్నారు. నల్గొండలోని మేకల అభినవ్ అవుట్ డోర్ స్టేడియంలో ఈషా ఫౌండేషన్ ఆధ్వర్యంలో 17వ ఈషా గ్రామోత్సవ వేడుకలు అట్టహాసంగా జరిగాయి. ఈ సందర్భంగా కళాకారులు పేరిణీ నాట్యం, కోలాటంతో పాటు వివిధ సాంస్కృతిక అంశాలు ప్రదర్శించారు. అనంతరం నిర్వహించిన క్రీడా పోటీల్లో పురుషుల వాలీబాల్లో 15 జట్లు, మహిళల త్రోబాల్లో 10 జట్లు పాల్గొన్నాయి. వినాయక చవితి పండుగ కోసం జిల్లా వ్యాప్తంగా దాదాపు 7,000కు పైగా వినాయక మండపాలు ఏర్పాటు చేసి నవరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు.